Hi children, good morning. Okay, in previous class we discussed about good habits. Yes Nana? Yes. Now we discuss another lesson. We are going to learn about next lesson. What is our lesson? Okay, before that, children, how we get flowers and how we get food, how we get fruits, vegetables like these children, how we get flowers, vegetables, fruits like these things, how we get, ఎలా వస్తాయి మనకి ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, ఏవైనా, how we get vegetables from plant, we get fruits from plant, we get flowers from plant. So today our topic is plant life. Today our topic plant life. Okay children, we get fruits from plant, we get vegetables from plants, and we get flowers from plants. Okay children, today our topic is plants life. Page number 58. Page number 58 children. A little bird wanted to make a nest. It flew around and came across a small plant. It wanted to make its nest there, but the plant said, "I am too small." The bird flew to a herb and wanted to make a nest, but felt the herb was also very small. So it flew to a climber and wanted to make a nest there, but felt there wasn't enough space. So there was not enough space. It flew to a creeper, but felt anybody can take his nest off. It wandered and wandered until it came across a big tree. It left the tree was the right place and made its nest there. It felt the tree was the right place and made its nest there. Okay, a small story children, it's like a small story. A little bird wanted to make a nest. So, a little bird wanted to make a nest. To make a house for himself. So, a bird ఏమనుకుంటుంది, ఒక nest, దానికి ఒక house కావాలి కదా, ఎక్కడ ఉంటుంది? So, a little bird wants to make a nest. అదొక nest ను రెడీ చేసుకోవాలి, పక్షికి ఒక గూడు ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకోవాలి అని అనుకుంటుంది అనమాట. It flew around and came across a small plant. So, అది పైకి ఎగిరిపోయింది అనమాట. It flew around and came across a small plant. ఒక స్మాల్ ప్లాంట్ దగ్గరికి వచ్చిందనమాట. సో ఆ బర్డ్ ఎగురుకుంటూ వెళ్ళి ఒక స్మాల్ ప్లాంట్, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, గడ్డి మొక్కలు చిన్నవి ఉంటాయి కదా, లైక్ అలాంటి ప్లాంట్ దగ్గరికి వచ్చిందనమాట. It wanted to make its nest there, but the plant said, "I am too small." సో ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ ఒక స్మాల్ ప్లాంట్ దగ్గరికి వచ్చిందనమాట. Who children? Bird came a small plant. సో బర్డ్ ఒక స్మాల్ ప్లాంట్ దగ్గరికి వచ్చిందనమాట. బట్ ఈ స్మాల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి ఏమనుకున్నది? ఇట్స్ మేక్ ఏ నెస్ట్, అది అక్కడ ఒక నెస్ట్ని రెడీ చేసుకోవాలనుకున్నది అనమాట. బట్ ద ప్లాంట్ సెడ్, "ఐ యామ్ టూ స్మాల్." ప్లాంట్ ఏమని చెప్తుంది? ఆ స్మాల్ ప్లాంట్ ఏమని చెప్తుంది? "ఐ యామ్ టూ స్మాల్." నేను చాలా చిన్నదాన్ని, నువ్వు నా మీద నెస్ట్ని రెడీ చేసుకోలేవు. "ఐ యామ్ టూ స్మాల్." నేను చాలా చిన్నగా ఉన్నాను అని చెప్తుంది అనమాట. సో ప్లాంట్ అంటే అంతే ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక బర్డ్ నెస్ట్ ఇంతైనా ఉంటుంది కదా. ఎస్, అట్లీస్ట్ ఇంతైనా ఉంటుంది కదా. ఈవెన్ స్పారో నెస్ట్ కూడా ఇంత ఉంటుంది కదా. సో ఆ ప్లాంట్ ఏమంటుంది? "ఐ యామ్ టూ స్మాల్." నేను చాలా చిన్నగా ఉన్నాను, నువ్వు నా మీద నెస్ట్ని రెడీ చేసుకోలేవు అని చెప్తుంది అనమాట. The bird flew to a herb and wanted to make a nest, but felt the herb was also very small. So అది
ఓకే, ఇంకా అది చెప్పేసింది కదా, నేను ఆ ప్లాంట్ ఏమని చెప్పింది, ఐఎమ్ టూ స్మాల్, నేను చాలా చిన్నగా ఉన్నాను కాబట్టి యూ కెనాట్ మేక్ ఎ నెస్ట్, నువ్వు నెస్ట్ని రెడీ చేసుకోలేవు అని చెప్పేసింది అనమాట. ఆ బర్డ్ మళ్ళీ ఫ్లూ ఎగిరిపోయింది అనమాట. ఎగిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, హెర్బ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, హెర్బ్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. హెర్బ్ అంటే ఎలా ఉంటుంది, హెర్బ్ ఆల్సో స్మాల్ ప్లాంట్, అవి కూడా చిన్న మొక్కలే, లైక్ ఎలాంటివి, తులసి ప్లాంట్ అలాంటివి అనమాట, రోజ్ ప్లాంట్ అలాంటివి హెర్బ్. అవి కూడా స్మాలే కదా, అవి కూడా చిన్నగానే ఉంటాయి, బట్ వెరీ స్మాల్ కాదు. సో ఆ హెర్బ్ మీద ఒక బర్డ్ నెస్ట్ని రెడీ చేసుకోగలదా, నో కదా. ఒక రోజ్ ప్లాంట్ ఆర్ తులసి ప్లాంట్ ఇలాంటి వాటి మీద ఒక ఎక్కడైనా బర్డ్ నెస్ట్ని రెడీ చేసుకుంటుందా, నో, దెర్ ఇస్ నో ఛాన్స్. ఎస్ చిల్డ్రన్, ఎస్. అండ్ బట్ ఫెల్ట్ ద హెర్బ్ వాజ్ ఆల్సో వెరీ స్మాల్. సో నెక్స్ట్లో ఆ బర్డ్ ఏమనుకుంటుంది, ద బర్డ్ ఫెల్ట్ హెర్బ్ ఆల్సో వెరీ స్మాల్. సో ఈ హెర్బ్ కూడా చాలా చిన్నగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. హెర్బ్ మీద కూడా దాన్ని నెస్ట్ రెడీ చేసుకునే ప్లేస్ సరిపోదన్నమాట. నెక్స్ట్, సో ఇట్ ఫ్లూ టు ఎ క్లింబర్ అండ్ వాంటెడ్ టు మేక్ ఎ నెస్ట్ దేర్ బట్ ఫెల్ట్ దేర్ వాజ్ నాట్ ఎనఫ్ స్పేస్. సో క్లింబర్ దగ్గరికి వెళ్ళింది అనమాట. క్లింబర్ ప్లాంట్ ఎలా ఉంటుందంటే ఒక వాల్ సపోర్ట్తో కానీ ఆర్ స్టిక్ సపోర్ట్, ఒక వాల్ సపోర్ట్తో కానీ ఒక స్టిక్ సపోర్ట్తో కానీ అవి పాకుతూ వెళ్తాయి అన్నమాట. సో అవి లైక్ తీగ జాతి మొక్కలు అంటారు కదా, తీగలు పాకుంటూ వెళ్తాయి కదా. లైక్ మన స్కూల్లో బ్యాక్ సైడ్ ఇక్కడ ఫ్రంట్లో మనం వస్తాం కదా, ఎంటర్ అయ్యే గేట్ ఉంది కదా, దానికి సైడ్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లైక్ అలాంటివి అనమాట క్లింబర్స్. వాటిని ఏమంటాం, వి కాల్ క్లింబర్స్. సో అలాంటి ఒక క్లింబర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిందనమాట. సో అక్కడ నెస్ట్ రెడీ చేసుకున్న దానికి ప్లేస్ ఉంటుంది, ఆ క్లింబర్లో నెస్ట్ రెడీ చేసుకోగలదా. సో ఒక నెస్ట్ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, బ్రాంచెస్ ఉండాలన్నమాట, కొమ్మలు ఉండాలన్నమాట ఎక్కువ. సో ఆ క్లింబర్కి బ్రాంచెస్ ఉండవు కదా, ఉన్నా కూడా అవి ఒక వాల్ సపోర్ట్తో పైకి వెళ్తూ ఇలా పాకుతూ వెళ్తూ ఉంటాయన్నమాట. సో దెర్ ఈజ్ నో స్పేస్ టు మేక్ ఎ నెస్ట్. ఓకే, అండ్ ఇట్ ఫ్లూ టు ఎ క్రీపర్ బట్ left at anybody can take his nest off. So climber after ekkadiki velindi, creeper. Climber after creeper. Climber after ekkadiki velindi, creeper plant దగ్గరికి వెళ్ళింది అన్నమాట. creeper is like a creeper అంటే ఏంటి, వాటర్ మిలాన్ ప్లాంట్ అన్నమాట. creeper అంటే వాటర్ మిలాన్ ప్లాంట్, లైక్ అవి ల్యాండ్ మీదనే స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ల్యాండ్ మీదనే స్ప్రెడ్ అయ్యి ల్యాండ్ మీదనే అల్లుకుపోయి ల్యాండ్ మీదనే పాకుకుపోతాయి అన్నమాట. సో ల్యాండ్ మీద స్ప్రెడ్ అయిపోతాయి క్రీపర్స్. సో ద బర్డ్ వెంట్ టు ఎ క్రీపర్ టు బిల్డ్ ఏ నెస్ట్. అక్కడికి వెళ్ళి ఒక నెస్ట్ని రెడీ చేసుకోవాలనుకుంది అనమాట. బట్ ద క్రీపర్ ల్యాండ్కే అది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కదా. సో ఆ బర్డ్ ఏమనుకుంటుంది, ఇట్ ఫెల్ట్ ఎనీబడి కెన్ టేక్ హిస్ నెస్ట్ ఆఫ్. సో అది ల్యాండ్ మీదే ఉంటుంది, కిందనే ఉంటుంది కదా. ఎనీబడి కెన్ టేక్ హిస్ నెస్ట్ ఆఫ్. ఆ నెస్ట్ని ఎవరైనా పడగొట్టేయడం అంటే తీసేయడమో లేదంటే పాడు చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా. సో ఇది భూమి మీదనే ల్యాండ్ మీదనే స్ప్రెడ్ అయిపోయింది. నేను ఇక్కడ నెస్ట్ రెడీ చేసుకున్నానంటే కెన్ ఎనీబడి టేక్ ఆఫ్, కెన్ ఎనీబడి టేక్ హిస్ నెస్ట్ ఆఫ్. సో ఎవరైనా కూడా ఆ నెస్ట్ని పాడు చేస్తారు లేదంటే తీసుకెళ్ళిపోతారు అని అనుకుని అక్కడ కూడా కట్టుకోలేదన్నమాట అది నెస్ట్ని. నెక్స్ట్, ఇట్ వండర్డ్ అండ్ వండర్డ్ అంటిల్ ఇట్ కేమ్ అక్రాస్ ఎ బిగ్ ట్రీ. సో అది వెతికి లాస్ట్కి ఎక్కడికి వచ్చేసింది, ఇట్ కేమ్ ఏ బిగ్ ట్రీ, ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చేసింది అనమాట, లైక్ నీమ్ ట్రీ. ఓకే, అలాంటిదన్నమాట. సో ఇట్ వండర్డ్ అండ్ వండర్డ్ అంటిల్ ఇట్ కేమ్ అక్రాస్ ఏ బిగ్ ట్రీ, ఒక పెద్ద చెట్టు దగ్గరికి, పెద్ద ట్రీ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇట్ ఫెల్ట్ ద ట్రీ వాజ్ ద రైట్ ప్లేస్ అండ్ మేడ్ ఇట్స్ నెస్ట్ దేర్. సో అదేమనుకున్నది, ద ట్రీ వాజ్ ద రైట్ ప్లేస్. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు మేక్ ఎ నెస్ట్? ట్రీ. ట్రీ వాజ్ ద రైట్ ప్లేస్ టు మేక్ ఏ నెస్ట్. సో ఆ బర్డ్ ఏమనుకుంది, ట్రీనే బెస్ట్ ప్లేస్ నేను నెస్ట్ రెడీ చేసుకోవడానికి అని అనుకునింది అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్
Herbs are very small plants with soft stem. Herbs are very small plants with stem. I will show you a plant, children. Here is a plant, children. ఇది కూడా చూడండి. This is a plant. This is stem. This is stem, కాండం. These are roots. Roots. The roots are under the soil. Hidden under the soil. ఈ roots ఎక్కడ ఉంటాయి? Soil లో ఉంటాయి, భూమిలో ఉండిపోతాయి అన్నమాట. This is stem. Leaves. These are leaves. Flowers. Okay? Flowers. Roots, stem, leaves, flowers. And fruits and vegetables ఇచ్చే ప్లాంట్స్ కూడా ఉంటాయి, బట్ ఇది ఫ్రూట్స్ ఇవ్వదు, వెజిటేబుల్స్ ఇవ్వదు. దిస్ ఈజ్ లైక్ షో ట్రీ, సారీ షో ప్లాంట్, చిల్డ్రన్. హెర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ స్టెమ్. సో హెర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్. సో హెర్బ్స్ ఎలా ఉంటాయి? స్మాల్, అంతే ఉంటాయి అన్నమాట. బట్ స్టెమ్ ఎలా ఉంటుంది? హెర్బ్స్ స్టెమ్ ఆర్ వెరీ సాఫ్ట్. స్టెమ్ అంటే ఇది అనమాట, కాండం. ఇది ఈ స్టెమ్ అనేది హెర్బ్స్ కి ఎలా ఉంటుంది? సాఫ్ట్. హెర్బ్స్ స్టెమ్ ఈస్ సాఫ్ట్. హెర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ స్టెమ్. సో హెర్బ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, వాటి స్టెమ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, herbs. Herbs are very small plants. With soft stem. With soft stem. చూపించాను కదా స్టెమ్ అంటే ఇలాగా కాండం. Next, shrubs are small plants with strong stem. Here is shrubs and herbs. These are herbs. Tulasi plant and this is also tulasi plant. So tulasi plant ఎంత ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట హెర్బ్స్. సో వీటి స్టెమ్ ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది. దీస్ ఆర్ ద shrubs. These are the herbs. These are the shrub plants like tomato plant and rose plant. Tomato plant and rose plant. Shrubs are small plants with strong stem. So shrubs are also small plants with strong stem. With strong stem. So herbs are very small plants with soft stem. Herbs are very small plants with strong stem. So herbs కేమో స్టెమ్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది, shrubs కేమో స్టెమ్ అనేది ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. Climbers are plants which grow and climb up with support. So climbers also plant which grow with support like wall or a stick. Okay, climbers are also plant which grow support of a wall or support with a wall or support with a stick. So climbers అనేవి కూడా ప్లాంటే, కానీ అవి ఒక వాల్ సపోర్ట్తో కానివ్వండి లేదంటే ఒక స్టిక్ సపోర్ట్తో కానివ్వండి గ్రోత్ అవుతాయి అన్నమాట, పెరుగుతాయి అన్నమాట అవి. Climbers are plants which grow or and climb up with support. So like here ఇలా ఉన్నాయి కదా climbers. These are the climber plants. Climbers also plants which grow with support of a wall or a stick. ఒక స్టిక్ సపోర్ట్తో కానివ్వండి ఒక వాల్ సపోర్ట్తో కానివ్వండి క్లింబర్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్రీపర్స్. నెక్స్ట్ క్లింబర్స్. ఆఫ్టర్ క్రీపర్స్. Creepers are the plants like climbers, but creeper
on the land for support. So creepers also like same as climbers. So creepers kuda climbers lage untayi, but creepers grow land. Creepers are grow on land. ఓకే, ఈ క్రీపర్స్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ అవుతాయి, ఎక్కడ పెరుగుతాయి? ల్యాండ్ మీద మాత్రమే పెరుగుతాయి, ల్యాండ్ మీద మాత్రమే అల్లుకుపోతాయి అన్నమాట. క్లింబర్స్ ఒక వాల్ సపోర్ట్ ఆర్ స్టిక్ సపోర్ట్ తో పెరుగుతాయి అన్నమాట, అల్లుకుపోతాయి. అండ్ క్రీపర్స్ కిందనే నేలకే ల్యాండ్కే స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట, ల్యాండ్కే అల్లుకుపోతాయి అన్నమాట. లైక్ వాటర్ మెలాన్ ప్లాంట్ అండ్ మస్క్ మెలాన్ ప్లాంట్, లైక్ దిస్ చిల్డ్రన్. ఓకే, next, trees are very strong and big plants. So trees are very strong and big plants. They have many branches and live for many years. Trees are very strong and big plants. So trees అనేవి ఎలా ఉంటాయి? వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ బిగ్ ప్లాంట్స్, చాలా పెద్దగా ఉంటాయి అండ్ వెరీ స్ట్రాంగ్, చాలా గట్టిగా కూడా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కదా. ఎస్, అండ్ దే హ్యావ్ మెనీ బ్రాంచెస్ అండ్ live for many years. సో ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ట్రీ, వేప చెట్టు ఉంటుంది కదా. సో దానికి చాలా బ్రాంచెస్, కొమ్మలు చాలా ఉంటాయి అండ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అండ్ అది చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది అన్నమాట. సో ట్రీస్ ఆర్ వెరీ బిగ్ ప్లాంట్స్ అండ్ దే హ్యావ్ మెనీ బ్రాంచెస్ అండ్ లివ్ ఫర్ మెనీ ఇయర్స్. ట్రీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బిగ్ ప్లాంట్స్. ట్రీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బిగ్ ప్లాంట్స్. They have many branches and they grow many years. So అవి they live for many years, అవి చాలా సంవత్సరాలు బ్రతుకుతాయి అన్నమాట. ఓకే, లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్. ఓకే చిల్డ్రన్, వాట్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్? లోటస్. Lotus is our national flower and most of the plants grow from seeds. Even big tree grow from tiny seeds. So most of the plants grow from seeds. So ఒక ప్లాంట్ అనేది వస్తుంది అంటే, మనకు ఒక ప్లాంట్ అనేది రావాలంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్. మనం ఒక సీడ్ అనేది భూమిలో వేస్తేనే ప్లాంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈవెన్ ఒక పెద్ద నీమ్ ట్రీ ఉంది కదా, ఒక పెద్ద నీమ్ ట్రీ ఉంది అనుకోండి, అది ఎలా వస్తుంది? ఒక నీమ్ ఒక సీడ్ వేస్తేనే ఫస్ట్ ఇంత నుంచి ఇంత నుంచి ఇంత నుంచి ఇలా పెద్దగా పెరిగి 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 పెద్దగా అయిపోతుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్, మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ కేమ్ ఫ్రమ్ సీడ్. సో చాలా మటుకు మొక్కలు అనేవి, చాలా మటుకు ట్రీస్, వృక్షాలు అనేవి దేని నుంచి వస్తాయి? సీడ్ నుంచి మాత్రమే వస్తాయి అన్నమాట. ఈవెన్ బిగ్ ట్రీ గ్రో ఫ్రమ్ ఏ టినీ సీడ్. సో నీమ్ ట్రీ ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దాని సీడ్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఎస్ ఎస్, దాని యొక్క సీడ్ లైక్ ఇంతే చిన్నగా ఉంటుంది. సో ఈవెన్ బిగ్ ట్రీస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ టినీ సీడ్. సో పెద్ద పెద్ద మహావృక్షాలైనా కూడా చిన్న సీడ్, చిన్న విత్తనం నుండే రావాలన్నమాట. ఓకే చిల్డ్రన్, remaining lesson we complete next class. Okay, thank you children, thank you for watching.